ఉచిత ఇసుక విధానం పేరుతో గతం కంటే ఇసుక ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పెదపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందించాలని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలంటూ నినాదాలు చేశారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని పేరుకే కాకుండా ఆచరణలో అమలు చేయాలని కోరారు. నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అందరికి ఉచితంగా ఇసుక అందరికి ఉచితంగా ఇసుక అందరికి ఉచితంగా ఇసుక కార్మికులకు ఉపాధి కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి. కె శ్రీనివాస్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. ఈరోజు పెదపాడు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అందరికీ ఉచితంగా ఇసుక అందించాలని, ఇసుక సమస్యని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఆందోళన చేయడం, ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇసుక సమస్య మీద భవన నిర్మాణ కార్మికులు, ప్రజలు అందరూ కూడా ధర్నాలు, నిరసనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇసుక సంబంధించిన ఏదైతే ఉచిత ఇసుక విధానం ఉందో దీనివల్ల రేట్లు పెరిగి సామాన్య ప్రజానీకానికి ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు కూడా ఉపాధి లేని పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గతం కంటే మెరుగ్గా మేము ఇసుక విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి గతంలో టన్ ఇసుక 700 రూపాయలు ఉంటే ఈరోజు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు ఉన్నది. అంటే గతం కంటే ఇవాళ అనేక రెట్లు ఇవాళ భారం, అంటే రవాణా పేరుతో కానీ ఇతర అనేక రూపాల్లో రేట్లు పెంచి ఇవాళ ఇసుకని భారం పెంచేయడం వల్ల సామాన్య ప్రజానీకానికి ఇసుక అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది. మరొక వైపు ఇసుక అక్కడ రవాణా చేసి ఇవాళ బ్లాక్లో కూడా అమ్ముతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ అధికార పార్టీ నాయకులు